పిటిషన్స్ కమిటీ సమావేశం అసెంబ్లీ మీటింగ్ హాల్లో జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ రీహాబిలిటేషన్ కార్డ్స్కు సంబంధించి ఏపీ రిఫ్రాక్టరీస్కి గతంలో ఇచ్చిన 174 ఎకరాల స్థలం, ఇంకొన్ని 22A సమస్యల మీద సుదీర్ఘంగా చర్చ జరిగింది. మెయిన్ సబ్జెక్టు మా సీనియర్ సభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి ఏరియాకి సంబంధించిన దాని మీద ముఖ్యంగా ఏపీఐఐసి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వారితో చర్చ జరిగింది. సో ఆ సబ్జెక్ట్ శ్రీనివాసరావు గారి సబ్జెక్ట్ కాబట్టి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని ఇంపార్టెన్స్. చాలా సీరియస్ సబ్జెక్ట్ గురించి చర్చించడం జరిగింది. సరిపో అందరికీ నమస్కారం. ఈరోజు పిటిషన్ కమిటీ మరి చైర్మన్ గారు అయినటువంటి రఘురామరాజు గారు ఆధ్వర్యంలో, అలాగే సభ్యులు పెద్దలు కొంతాల రామకృష్ణ గారు, విష్ణు కుమార్ రాజు గారు, అలాగే జగన్మోహన్ గారు, నాతో పాటు అందరూ కూడా పాల్గొన్నారండి. అయితే చైర్మన్ గారి దృష్టికి 2 సబ్జెక్ట్స్ లాస్ట్ టైం వైజాగ్ వచ్చినప్పుడు తీసుకొచ్చాం. అంటే చాలా సబ్జెక్టులు తీసుకొచ్చాం, కానీ 2 ఇంపార్టెంట్ ఈ ల్యాండ్కి సంబంధించి తేడం జరిగిందండి. ముఖ్యంగా మరి గాజువాక నియోజకవర్గంలో ఏదైతే హైవేకి ఆనుకొని, అగనంపూడి హైవేకి ఆనుకొని 173 ఎకరాలు రిఫ్రాక్టరీస్ ల్యాండ్ ఉందండి. అంటే ఇది 1991లో ఏపీఐఏసి వారు, అప్పుడు ఐడీసీ అనేవారు, వాళ్ళు ఏం చేశారంటే ఒక రిఫ్రాక్టరీ కంపెనీకి ఇవ్వడం జరిగింది. వారు ఒక 3-4 ఇయర్స్ రన్ చేసిన తర్వాత ఆ యూనిట్ నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్ కింద, ఎన్పిఏ కింద కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఆ ల్యాండ్ అంతా కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాటికి కొంత డబ్బులు లోన్ ఉంది దానిపైన. అంటే సుమారు ఒక 19 కోట్లు లోన్ తీసుకున్నారు ఆ రోజుకి అని చెప్పేసి ఉంది. ఆ తర్వాత ఆ లోన్ పైన 45 కోట్లకి ఎవరో థర్డ్ పార్టీకి ఇచ్చినట్టుగా వినికిడి ఉంది. థర్డ్ పార్టీకి 45 crores ఇచ్చేసినట్టుగా. కానీ ఆ విలువ, ఆ ల్యాండ్ విలువ ఇది సుమారు 175 ఎకరాలంటే అది 1000 కోట్ల పైన ఉంటుంది. సుమారు 2,000 కోట్ల పైన ఉంటుంది. 2,000 కోట్ల పైన ఉంటుంది అనమాట. సో ఇది ప్రభుత్వ దృష్టికి, నా దృష్టికి వచ్చినట్టే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. బాకీ 30 కోట్లు, విలువ 2,000 కోట్లు, విలువ 2,000 కోట్లు ఉంటుంది. సో అందుకనే దాన్ని త్వరితగతిన బ్యాంకర్స్తో మాట్లాడి, ఎందుకంటే కొనుక్కున్నటువంటి వారు ఎవరో నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్ని వాళ్ళు టేక్ ఓవర్ చేసి గవర్నమెంట్ దగ్గరికి వచ్చేటప్పుడు దానికి ఏపీఐసికి సంబంధించింది కనుక ఇది ఎన్ఓసి ఇవ్వనని చెప్పేసి అడ్డుపెట్టడం కూడా జరిగిందని విషయం మరి తెలిసింది. అందుకనే అది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే విధంగా ఏ విధంగా చేస్తే బాగుంటుందని, ఏ విధంగా చేసినా సరే అది గవర్నమెంట్కి చేతికి వచ్చేటట్టుగా చేయాలనేది మా యొక్క అభిప్రాయం. దాని మీదే నెక్స్ట్ సిట్టింగ్లోని ఫుల్ డేటాతో హయ్యర్ లెవెల్ ఆఫీసర్స్ అందరినీ కూడా రమ్మని చెప్పడం జరిగిందండి. అది అయితే అక్కడ 175 ఎకరాలు సుమారు 2,000 కోట్లు విలువ చేసేటువంటి ల్యాండ్ని మనం మంచి ఐటీ కంపెనీస్ ఏదైనా డెవలప్ చేస్తే బాగుంటుంది అన్నది మా ఉద్దేశం అండి. ఎందుకంటే చాలా కంపెనీస్, ఐటీ కంపెనీస్ అన్నీ కూడా అటు భోగపురం సైడ్ వెళ్తున్నాయి, గాజువాక ప్రాంతానికి రావాలనేది మా ఆకాంక్ష. కనుక దాంట్లో మరి ఆ ప్రాబ్లంని పిటిషన్ కమిటీ దృష్టికి తీసుకొచ్చినంటే అది ఉన్నత స్థాయి అధికారులని పిలిపించడం జరుగుతుంది. ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కారం తీసుకొస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. దీంతో పాటు ఆర్కార్డ్లో కొన్ని డౌట్ఫుల్ ఆర్కార్డ్స్ ఉన్నాయి. సుమారు ఆర్కార్డ్ అంటే రీహాబిలిటేషన్ కార్డ్. జాబ్ ఎవరైతే ఇల్లు వాకిలు ఇచ్చినటువంటి డిస్ప్లేస్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి జాబ్ ఇస్తామని చెప్పేసి స్టీల్ ప్లాంట్ ఇచ్చినటువంటి ఆర్కార్డ్ అనమాట. అంటే ఇంకా 9,000 మంది ఇంకా ఉద్యోగాల కోసం చూస్తున్నారు. అందులో ఒక 1,200 వరకు డౌట్ఫుల్ కార్డ్స్ ఉన్నాయని చెప్పారు. అది వివిధ కారణాలతో డౌట్ఫుల్ చెప్తున్నారు. కానీ ఆ కారణాలు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆనాటికి కొంత ఏజ్ అనేది ప్రూఫ్ లేకపోవడం వల్ల, కొంతమంది ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్ల వల్ల ఇలాగ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ డౌట్ఫుల్ ఆర్కార్డ్స్ ఉండిపోయాయి అనేది నాకు పర్సనల్గా ఉన్నటువంటి అనుభవం. ఆ అనుభవంతో మరి పిటిషన్ కమిటీ దృష్టికి తీసుకొచ్చి ఆ కార్డ్స్ కూడా రెగ్యులైజ్ చేయాల్సిందిగా కోరుచున్నామండి. దాని మీద కూడా డిస్కషన్ చేయడం జరిగిందండి. దాంతోపాటు 22 ఇష్యూస్ మీద కూడా కొన్ని డిస్కషన్ జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం.
నమస్కారం. సో ఇప్పుడు ఈ ఏపీ రిఫ్రాక్టరీస్ ఈ ల్యాండ్ ఇష్యూ మీద నెక్స్ట్ మంత్ మొదటి వారంలోనే మళ్ళీ ఒక సమావేశం ఫైనాన్స్ వాళ్ళతో బ్యాంకర్స్తో అందరితో చర్చించి ఆ 2,000 కోట్ల రూపాయల అసెట్ని తిరిగి ప్రభుత్వానికి ఎలా అప్పచెప్పాలి అనే దాని మీద నెక్స్ట్ మీటింగ్ సమావేశంలో చర్చిస్తాం. ఇది ఈరోజు సమావేశంలో ముఖ్యాంశాలు. ఇంకా జనరల్ ఇష్యూస్ మీరు ఏదన్నా నన్ను చూసి అడగాలంటే అడగండి. సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది కదా సార్, రామాలయం వాళ్ళేమో మేము అక్కడ ఏం చర్చ ఏం కడతామో లేదు, గుంతేనమ్మ గుడి కడతామని అన్నట్టుగా చెబుతున్నారు. మీరేమో మీకు 90 ఏళ్ల నుంచి ఉన్న గుడి మళ్ళీ కట్టే తప్పు ఏంటని వచ్చింది, దాన్ని మొత్తం సెటిల్ అయినట్టు ఇష్యూ. ఆ తీర్పు మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. ఎవరో ఏదో మాట్లాడారు అంటే దానికి మనమేం చెప్పలేము. తీర్పు ప్రతి మీ దగ్గరే ఉంటుంది. నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను. ఒక్క నిమిషం వెళ్ళిపోదా? ఇది కోర్టు ఆర్డర్ చదువుతున్నా. అపాన్ హియరింగ్ ద కౌన్సిల్ ద కోర్ట్ మేడ్ ద ఫాలోయింగ్ ఆర్డర్. We are not inclined to interfere with the impugned judgment and order passed by the High Court. The special leave petition is accordingly dismissed. Pending applications, if any, shall stand disposed of. Only ఇంతవరకే జడ్జ్మెంట్. అక్కడ నిన్న ఆ ప్రొసీడింగ్స్లో నేను కూడా వర్చువల్లో చూశాను. ప్రొసీడింగ్స్లో జరిగింది ఏమిటి అంటే, కోర్టుకి గతంలో హైకోర్టులో జరిగిన విషయాలు తెలీదు. సో ముందుగా హైకోర్టులో ఏదన్నా ఉంటే మీరు హైకోర్టులో వేసుకోవచ్చు కదా అని సుప్రీంకోర్టు అన్నప్పుడు మా న్యాయవాది సుయోధన్ గారు ఆల్రెడీ కోర్టులో ఇది ఆర్డర్ వచ్చింది, మేము అక్కడ సబ్మిట్ చేసామని చెప్పి ఆ కోర్టు ఆర్డర్ జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ గారు ఇచ్చిన కోర్టు ఆర్డర్ని ఆయన చదివి వినిపించిన తర్వాత, ఆల్రెడీ ద మ్యాటర్ ఈస్ డిస్పోజ్డ్ బై హైకోర్ట్, దెన్ వెర్ ఈస్ ఎనీ పాయింట్, దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ ఇంటర్ఫియరింగ్ అని చెప్పి ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టు ఆ ఇష్యూని వీఆర్ డిస్మిసింగ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంతకు మించి అక్కడ డిస్కషన్ జరగల. మళ్ళీ తిరిగి కోర్టుకి వెళ్ళమని హైకోర్టు ఆర్డర్ ఉంది అని తెలియక ముందు మాట్లాడారు. హైకోర్టు ఆర్డర్ ఆల్రెడీ ఉంది అక్కడ అని చెప్పి అది చదివి వినిపించిన తర్వాత జస్ట్ మ్యాటర్ ఈస్ డిస్మిస్డ్ అండ్ డిస్పోజ్డ్ అంతే. అక్కడ చర్చు ఇటువంటి వాటి మీద అసలు చర్చే లేదు, దాని మీద చర్చ లేదు. సో అంచేత అది ఇష్యూ కాదు. దేవాలయ నిర్మాణం గన్నవరం దగ్గర ఆశ్రమం దగ్గర ఆల్మోస్ట్ 70% ఏ స్టోన్కి ఆ స్టోను మొత్తం 21 లెవెల్స్లో ఆలయ నిర్మాణం ఉంటుంది. ఒకటి అడుగు ఉండొచ్చు, కొన్ని 2 అడుగులు ఉండొచ్చు. ఆల్మోస్ట్ పై వరకు కూడా మొత్తం ఆ శిలల చెక్కటం అంతా అయిపోయింది. రేపు ఫౌండేషన్ వర్క్స్ గతంలో చాలా వరకు చేసాం. అక్కడ ఒక 10 రోజుల వర్క్ పెండింగ్ ఉంది. అది అయిన తర్వాత క్రేన్ సహాయంతో ఇవన్నీ ఎరెక్షన్ చేయటమే. నవంబర్ నెలాఖరికి టార్గెట్, మా శిల్పులు మాకు ఇచ్చింది టార్గెట్, నవంబర్ నెలాఖరికి ఆలయం పూర్తి చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా 1 వారం ముందే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. రేపు మేము వెళ్తున్నాం. ఇవాళ మళ్ళీ ఆ సెంటరింగ్ వాళ్ళు అక్కడికి వస్తారు. ఈరోజు మధ్యాహ్నం మళ్ళీ ఇప్పుడు గన్నవరం వెళ్ళి 4 గంటలకి
అవన్నీ కూడా చూసి ట్రాన్స్పోర్టేషన్కి ఒక షెడ్యూలు, మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఇక్కడ ఒక క్రేన్ ఏర్పాట్లు అన్నీ కావాలి. ఇవన్నీ కూడా ఈ ఏర్పాట్ల నిమిత్తం గన్నవరం వెళ్తున్నాం. అక్కడ పనులు పునఃప్రారంభం రేపు మొదలు పెడతాం. ఇష్యూ అంటే డిప్యూటీ స్పీకర్ నుంచి డిప్యూటీ సీఎం వరకు వెళ్ళింది. ఎలా చూస్తారు సార్ దీన్ని? ఇలా అంటే దీని వెనక ఏమైనా రాజకీయ కుట్ర ఉందా? రాజకీయ కుట్ర ఏమీ లేదు. డెఫినెట్గా రాజకీయమే లేదు. రాజకీయ కుట్ర అనుకోవటం కరెక్ట్ కాదు. రాజకీయమే లేదు. అనుకోకుండా మరి కొందరు దాన్ని వ్యతిరేకించారు. బేసిక్గా ఆ ఆలయ ప్రాంగణాన్ని డంపింగ్ యార్డ్గా మార్చేశారు. ఆ డంపింగ్ యార్డ్గా మార్చినప్పుడు సాక్షి పత్రిక వాళ్ళు ఎక్కువ బాధపడ్డారు. నిజంగా చెప్పాలంటే ఐ అప్రిషియేట్ సాక్షిని. నా దృష్టికి తీసుకొచ్చి ఏం చేస్తున్నావు ఎమ్మెల్యే నువ్వు, రఘుకుల తిలక రామాన పాటలు పాడుకుంటావేనా, ఏమైనా చేసేది ఉందా అని చెప్పి ప్రశ్నించారు. సో దాన్ని నేను పాజిటివ్గా తీసుకుని ఏదో చేద్దామని ప్రయత్నిస్తే లోకల్స్ అటాక్ చేశారు. సో అటాక్ చేసిన తర్వాత సో ఆ 1932 నుంచి ఉన్న రికార్డ్స్ అన్నీ చూసి ఆ దేవాలయం స్థానే తిరిగి దేవాలయం మంచి దేవాలయం కనీసం 700-800 సంవత్సరాలు ఉండాలి అంటే పూర్తిగా రాతి కట్టడంతో కడితే ఉంటుంది. చిన్న స్థలం అయినప్పటికీ చక్కగా అందంగా నిర్మించాలి ఆ రామాలయం ప్రాంగణంలోనే అని ఒక ఆలోచనతో మొదలుపెట్టాం. భక్తులు స్పందించారు. సరే, కొందరికి నచ్చలేదు, దానికి కొన్ని ఆటంకాలు కల్పించారు. ఆటంకాలన్నీ తొలగిపోయినాయి. చక్కగా ఇందులో రాజకీయం లేదు. ఇక నుంచి ఎటువంటి ఏదైనా ఉన్నా కూడా సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత అందరూ కూడా సుప్రీంకోర్టు తీర్పుని గౌరవిస్తారనే భావిస్తున్నాను. అందుకనే నేను నిన్న మాట్లాడినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఇది రఘురామకృష్ణరాజు విజయం కాదు, అవతల లాయర్ల ఓటమి కాదు. శ్రీరాముడి గుడిని ఆయన కట్టించుకుంటున్నాడు. వీఆర్ ఆల్ నిమిత్త మాత్రులు. ఒక చక్కటి గుడి అక్కడ వస్తుంది. అంతవరకే. రాజకీయం మటుకు ఖచ్చితంగా లేదు. అనుకోకుండా సాక్షి పేపర్లో నేను రాయించుకుంటే రాస్తారా? రాయరు కదా. నేను తిట్టించుకుంటానా సాక్షి పేపర్లో? అనుకోకుండా జరిగింది. ఇందులో ఎటువంటి రాజకీయ ఆలోచనలు కానీ ఏమీ లేవు. సార్, గత 2 రోజులుగా రాష్ట్రంలో మీ దాని డిస్కషన్ జరుగుతుంది. బోండా ఉమా అది మాకు సంబంధం లేదు కదండి. మరికొంతమంది, నేనే కాదు చాలా మంది నాయకులతోటి అదేదో ఇప్పుడు మా పల్లా శ్రీనివాసరావు గారు వెళ్ళారు, ఆయన ఏదో వివరణ ఇస్తారు. సో ఆ వివరణ తర్వాత చూడొచ్చు. ఇది మాకు సంబంధం లేని ఇష్యూ కదా, బుద్ధిగా మాకు సంబంధం లేని ఇష్యూ. నాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు. మీ ఆలోచన నాకు అర్థమైంది. అక్కడ కట్ చేద్దాం. ఇదిగో ఆర్డర్ చాలా క్లియర్గా ఉంది. జస్ట్ మీరు ఒక నెల 15 రోజుల తర్వాత మీ విజయవాడ మీడియాని ఒకసారి మా ఆలయ నిర్మాణం అంటే ఎరక్షనే అంత రెడీ అయిపోతుంది. సో ఎరక్షన్ ఒక షేప్కి వచ్చిన తర్వాత మీ అందరినీ కూడా నేను ఇన్వైట్ చేస్తాను. మీకంతా 2 గంటలు, 1.5 గంట. సో ఒక ఏసీ బస్ పెట్టి చూసి మీ మీడియా కోఆపరేషన్ కూడా మాకు కావాలి. థ్యాంక్ యూ.